హలో ఆర్మీ లవర్స్, నేను చెప్పబోయేది ఏంటంటే అందరం అప్లై చేస్తూ ఉంటాం ఆర్మీకి. 10 మంది ఉన్నామంటే 10 మంది అప్లై చేస్తూ ఉంటాం. ఆర్మీ అంటే ఎమ పిచ్చి ఉంటుంది వానికి. ఏమంటే ఏమ పిచ్చి. అవు నేను ఆర్మీ కావాలా, నేను ఆర్మీ ఖచ్చితంగా 100% నేను ఆర్మీ కావాలా. వాడు పిచ్చితోన మస్తు కష్టపడతాడు కానీ జాబ్ రాదు. మస్తు కష్టపడతాడు, వానికి జాబ్ రాదు. కానీ ఒక 8 టైమ్స్ 4 టైమ్స్ 6 టైమ్స్ ప్రతి రిక్రూట్మెంట్కి అటెండ్ అయింటాడు, ఈవెంట్స్ కొట్టిండు, డైరెక్ట్ మెడికల్ అయ్యిండు, ఫిట్ అయ్యిండు, కానీ జాబ్ రాలేదు. వాని లోపల ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే ఒక 8 టైమ్స్ డైరెక్ట్ 8 టైమ్స్ ఫిట్ అయ్యి 8 టైమ్స్ ఫిట్ అయిన క్యాండిడేటు ఒక కొత్త స్టూడెంట్ని చూడందాడే వాడిని చూడందాడే వాడు చెప్పేస్తూ ఉంటాడు, నీకు మెడికల్ ఈ ప్రాబ్లం ఉంది అంటే వాడు 8 టైమ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ద్వారా నేను చెప్తా ఉంటాడు. వానికి జాబ్ రాలేదు, వాడేం చెప్తాడు, వాడు చెప్తే నేనేం వినేది అనే మైండ్ సెట్ మీ లోపల నుంచి వదిలేయండి. ఫస్ట్ మీకన్నా ముందు మీరు రోడ్డు మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మీకన్నా ముందు ప్రాక్టీస్ చేసిన మీ అన్న వాళ్ళు ఉంటారు కదా, మా బ్రదర్సు బై మిస్టేక్లో రోడ్లోనే ఎదురైనా అనుకుందాం. ఆయన వచ్చిన తర్వాత ఎదురయ్యి, తమ్ముడు అట్లా కాదు, ఇట్లా ప్రాక్టీస్ చేయండి అని చెప్పి మనకు సలహాలు ఇస్తూ ఉంటారు, విత్ మోటివేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తుంటాం, ఈయన అన్నీ వేసిండు, ఆయన అన్నీ వేయడం ద్వారానే ఆయనకు జాబ్ రాలేదు, ఆయన మనకు వచ్చి చెప్తాడు అంటే వచ్చినోనికి లేకుండా ఎక్స్పీరియన్స్. వినండి, వానికి వచ్చిన క్యాండిడేట్కి గింత ఎక్స్పీరియన్స్ లేకుంటుంది. వీడు 8 టైమ్స్ డైరెక్ట్ రీఫిట్ లేకుండా డైరెక్ట్ ఫిట్ అయ్యి డైరెక్ట్ మెడికల్ ఎగ్జిట్ అయ్యి వాడు జాబ్ వరకు వేయించిండా, వానికి ప్రతి పాటు తెలిసి ఉంటుంది. ఈ మధ్యలో ఉండే బ్రోకర్ నా కొడుకులకు కూడా తెలిసి ఉండదు, వాళ్ళు కూడా ఉంటుంది. ఇంకోటి, వాళ్ళు చెప్పేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ చెప్పేది వినండి, వాళ్ళు చెప్పింది ఫాలో కండి, 100% రీచ్ అవుతారు. ఇంకోటి, ప్రతి వాళ్ళకు నేను చెప్పేది ఒకటే మెసేజ్, జాబ్ అనేది ఎవరినబ్బా సొత్తు కాదు, ఎవడు నేను ఇస్తా అనేది 19 అప్పట్లో, ఇప్పుడు కాదు, 2000 మూమెంట్లో ఉండొచ్చు. 2012 నుంచి ఈ ఎగ్జామ్ కానీ ఆన్లైన్ అప్లైలు కానీ రిక్రూట్మెంట్లు వచ్చినప్పటి నుంచి ఈ పైసలు కానీ ఏం నడవదు, ఎవరికి ఇవ్వకండి. ఇంకోటి, మీరు కష్టపడితేనే మీరు జాబ్ కొడతారు. వానికి పైసలు ఇస్తే జాబ్ వస్తుంది, వీనికి పైసలు జాబ్ వస్తుంది అనేటువంటిది నమ్మకండి. ప్లీజ్ ఇంకోసారి కూడా చెప్తున్నా, నమ్మకండి. మీరు